అందరికీ నమస్తే. తెలంగాణ ఇజ్జత్, తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ అక్కడెక్కడో కేరళలో పోతుంది. కేరళ ముఖ్యమంత్రి పినరై ఆయన మాట్లాడిండు. అక్కడ ఎలక్షన్ రాబోతుంది కదా, ఇది మోడల్గా తెలంగాణను ఒక మోడల్గా చెప్తుండే ఆయన. మీరు కనుక కాంగ్రెస్ ఓటేస్తే తెలంగాణలో ఏమవుతుందో తెలుసా, మొత్తం గులగొట్టిరని ఆయన హైదరాబాద్ చూపలే, ఆ ఖమ్మంలో గులగొట్టింది చూపించిండు. ఇక నాకు తెలిసి దేశమంతా తెలంగాణలో బుల్డోజర్ పాలన నడుస్తుందని దేశమంతా వాగినట్టుంది. ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇది ఆయన చేసిన అర్థమైపోయింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయన మాట్లాడిన విధానము అవన్నీ చూసిన తర్వాత ఆయననే ఇదంతా చేయించిండు. ఆ ఊళ్ళో ఉలుగుమట్లల్లో ఆయననే కులగొట్టించిండు అనేది అర్థమైపోయింది. ఎందుకు కులగొట్టిండో తెలియదు, కానీ కొంతమంది పెట్టుకొని నేను 15 రోజుల్లో 15వ తారీఖు లోపే వీళ్ళందరికీ ఇంధనం మిల్లు ఇస్తా అంటున్నాడు. ఆడ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మొత్తానికి ఒప్పుకున్నాడు, నేనే చేసినాను పొంగులేటి ఒప్పుకున్నాడు. దాంతోన ఒకసారి మీకు అన్ని విజువల్ చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఇది నిన్న ధర్నా, వాళ్ళ మీద లాఠీ చార్జ్. వీళ్ళంతా వరద బాధితులు కాదు, ప్రభుత్వ బాధితులు. ఆ ఖమ్మంలో గులగొట్టిన మనం కూడా పోయి గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం కదా, వాళ్ళందరినీ ఆడ అంబేద్కర్ భవన్లో ఆడబెట్టిండ్రు. ఆడబెట్టేసి వాళ్ళకు అన్నం లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. మళ్ళీ రకరకాల పార్టీలు పోయి అన్నాలు పెడుతున్నారు, నీళ్లు పోస్తున్నారు. అంతా చెట్ల కిందనే ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. వాళ్ళ మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడి ఒకసారి చూడండి. పదిహేను తారీఖులోపు చేస్తామని రిపోర్టర్లు క్వశ్చన్లు అడుగుతుంటే వద్దు పోతా అని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం చేస్తాడో ఏకత్వమో తెలియదు. అది ప్రభుత్వ భూమి అయినా భూదాన భూమి అయినా ప్రభుత్వం చేసిన పని దుర్మార్గం కదా. నువ్వు ప్రభుత్వంతో వాళ్ళు కొట్లాడలేరు పేదలు. నువ్వు అక్కడి నుంచి ఎందుకు తప్పించాలనుకున్నావో చెప్పాలి ముందు. ఎందుకు ప్రభుత్వ భూములు పేదలకి చెప్తే ఇంకెవరికి ఇస్తారు? భూమి లేదు పేదలకి నీకు అన్నారు, వాళ్ళు ఉన్నది ప్రభుత్వ భూమి. అక్కడ ఉంటే తప్పేమైంది? వీళ్ళు కబ్జాలు చేసుకుంటొచ్చు కానీ వాళ్ళు ఉండొద్దంట. ఎంత ఫ్రస్ట్రేషన్ చూస్తున్నాను. ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమి అట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి కొన్ని పేపర్లు చూస్తున్నాను. ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమి అట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల. పేదవాడితోనా మీరు రాజకీయాలు చూసారా? పేదవాళ్ళతో మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తారు. రండి. ఏంటంటే ఇక్కడ బేసిక్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటీషియన్ కాదు, బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ఏం చూస్తాడు? చిన్న బిజినెస్ మ్యాన్ అయితే ₹1 పెట్టుబడి పెడితే 10 పైసలు వస్తాయేమని చూస్తాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయి రావో చూస్తారు. గదే చేస్తారు. మరి ఆయనకు గవర్నమెంట్ జనము ఓట్లేసి గెలిపించిర్రు. అసలు కాంగ్రెస్ అధికారం రానికనే ఖమ్మమే కారణం, లేకపోతే కాంగ్రెస్ అధికారం రాకుంటుండే. వాళ్ళకి వచ్చినాయి అప్పుడు 63, 64 కదా. ఖమ్మంలో అందరు గెలిపించారు కాబట్టి వచ్చారు. ఇప్పుడు ఆ ఖమ్మం ప్రజలే అనుభవిస్తున్నారు. చూసాం కదా వాళ్ళ ధర్నా ఎట్లుందో. ఆడ ఎట్లా కొట్టిరు మొత్తం. ఏదో గాజాల కనుక క్షిపణులు పడి మొత్తం నీలమట్టమైనట్టుగా మొత్తం అన్ని కూలిపోయినాయి, అన్నీ పోయినాయి. ఇండ్లు మంచి సిమెంట్ మిద్దెలన్నీ కూలిపోయినాయి. వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళకు ఉండడానికి ప్లేస్ లేదు, రెండో ప్లేస్. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం బయటకు వచ్చిండు. ఆడికి పోయి చూసి రావచ్చు కదా, ఈయనకేం సంబంధం లేదు, అది ప్రభుత్వ భూమి, చూసి రావచ్చు కదా. అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? కనీసం జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే కూడా వద్దొద్దు క్వశ్చన్ అడుగుతాను ఎందుకు పారిపోతున్నాడు? వీళ్ళ ఫెయిల్యూర్ను కేరళలో క్యాచ్ చేసిండు ఆయన పినరై. ఆయన మాట్లాడిండు, ఇంగ్లీష్ పేపర్లో రిపోర్ట్ చేసిండ్రు. మీరు గనక కాంగ్రెస్కి ఓటేస్తే తెలంగాణలో ఏం జరుగుతుందో కేరళ కూడా అదే జరుగుతుందని చెప్పిండు. ఆయన ఒక ఉదాహరణ చూపించి చెప్పిండు. ఉత్తర భారతదేశంలో అంటే యూపీ మినిస్టర్ ఆదిత్యనాథ్ దాస్ ఆయన అక్కడ గొలగొడుతుండు కదా, నేరస్తులేవో లేకపోతే రేపు చేసిన వాళ్ళో గొలగొడుతున్నాడు. ఇది అట్లా కాదు, ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు గొలగొడుతుంది. దీనికి పొందాలి లేదు నిజానికి. కానీ మీరు కనుక కాంగ్రెస్ కోటేస్తే కేరళలో కూడా బుల్డోజర్ రాజ్యం వస్తుందని చెప్పి ప్రచారం చేస్తారు. కేరళలో వీళ్ళు చేసిన ఘనకార్యం అట్లాంటిది. వీళ్ళు చేసింది తప్పు. అది గవర్నమెంట్ భూమి అయినా
తీసుకునే పద్ధతి వేరు. ఎందుకు తీసుకోవాలో కూడా చెప్పాలి. మరి గవర్నమెంట్ భూమి లేదన్నారు, ఉన్న కాడ పేదలు వేసుకున్నారు. మీరు మీ చుట్టూ ఉన్న భూములకు వాల్యూ రావాలని చెప్పేసి వాళ్ళకి ఖాళీ చెప్పించారు అనేది క్లియర్ కదా. నేను గ్రౌండ్ రిపోర్ట్లో కూడా మాట్లాడినా కదా, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిర్రు అవన్నీ విషయాలు. ఆడ మాత్రం ఇయ్యరంట, ఎక్కడనో ఇస్తారో ఇయ్యరో తెలియదు, 15వ తారీఖు లోపే ఇస్తారంట. ఇంకా చాలా కథలు ఉన్నాయి. బట్ ఇలా వ్యవహారము దేశమంతా వాకింది. ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. హైదరాబాద్లో ఎన్ని ఇళ్ళు కొలగొట్టిండ్రు, ఇప్పుడు మూసికాడ కొలగొట్టాలని చూస్తున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, మనము చిన్న చిన్న ఈ చెరువుల దగ్గర గుడిసెలు వేసుకుంటే వాళ్ళని తీసేపిస్తుంటే అయ్యో పాపం అనిపించింది మనకు తెలంగాణ ప్రజలకి. తర్వాత గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు కొలగొట్టిండ్రు వీళ్ళు పోయి. హైదరాబాద్ తీసుకొచ్చి కూలగొట్టలే, చూలే పాపం గృహప్రవేశం చేసి ఇంకా పూలదండలు కూడా అట్లే ఉన్నాయి. ఇంకా ఓం అని రాస్తారు చూడు, స్వస్తికి వేస్తారు గృహప్రవేశం చేసిన రోజు. ఆ తడి కూడా ఆరలే వీళ్ళు కొలగొట్టిండ్రు ఇల్లు అట్లాంటివి. ఇప్పుడు ఏకంగా అపార్ట్మెంట్ల కాడికి వచ్చింది. ఇంకా రేపు ఇంకేం కొలగొడతారో, హైదరాబాద్ మొత్తం కొలగొడతారో, తెలంగాణ మొత్తం కొలగొడతారో. కానీ మంచి పేరు వచ్చింది. బుల్డోజర్ రాజ్యం, తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని మాత్రం మంచి పేరు గడించింది ఈ గవర్నమెంట్. అది తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.